Yes, breaking చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం జరగబోతోంది. నేడు సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. దీంతో మిథున్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కావడం అనివార్యమైంది. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ సంఖ్య 12కు చేరుకుంటుంది. వైసీపీ హయాంలో స్కామ్ కు అనుకూలంగా మద్యం పాలసీని మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అన్న ఆరోపణలున్నాయి. రైట్, ఏపీలో ముందస్తు బెయిల్ కోసం ముందుగా పిటిషన్ దాఖలు చేసుకున్నారు మిథున్ రెడ్డి. అక్కడ ఆయనకు నిరాశ ఎదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కారు. నిన్న సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్ ముందు కంపల్సరీగా హాజరు కావాల్సిందే. కాస్త సమయం కూడా కోరారు. హాజరు కావడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. దానికి సంబంధించి ఎటువంటి సమయం కూడా ఇవ్వలేదు. సో మిథున్ రెడ్డి మరి కాసేపట్లోనే గన్నవరానికి చేరుకోబోతున్నారు. సిట్ అధికారుల ముందు హాజరు కాబోతూ ఉన్నారు. చకచకా పరిణామాలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు, విచారించి ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే ఆయన 12వ వ్యక్తిగా ఉంటారు. ఏపీ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా విచారణ చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఇప్పటికే అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అరెస్ట్ల పరంపర కొనసాగుతోంది. మిథున్ రెడ్డిని కూడా ఇందులో భాగం అని చెప్పి సిట్ దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయి. సో మిథున్ రెడ్డి తనను అరెస్ట్ చేయొద్దు అంటూ ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ రెండు చోట్ల కూడా ఆయనకు నిరాశ ఎదురైంది. రైట్, మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాహిత్య, ఎప్పటికి అంటే మరి కాసేపట్లో అని చెప్పాం, ఎప్పుడు ల్యాండ్ అవుతుంది ఆయన ఫ్లైట్? అలాగే జరగబోయే పరిణామాల గురించి ఎలాంటి చర్చ జరుగుతోంది ఏపీలో? ఏపీ మద్యం కుంభకోణం కేసులో అతి కీలకమైన రోజని చెప్పొచ్చు. ఈరోజు ఎవరైతే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ అరెస్ట్కి సిద్ధమైనట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఏదైతే సిట్ కార్యాలయానికి ఆయన విచారణకి ఇవాళ హాజరు కావాలంటూ కూడా నిన్నే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి ఇవాళ 9:30 గంటల సమయానికి ఢిల్లీలో బయలుదేరారు. ఆయన దాదాపుగా కూడా 11:30 గంటల సమయానికి ఇక్కడికి ల్యాండ్ అయ్యే అవకాశం కూడా కనపడతా ఉంది. ఇక్కడ నుంచి నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి విచారణకు అయితే వెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా 11 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అయితే మిథున్ రెడ్డిని కూడా కీలక నిందితుడుగా A4 గా చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా 330 పేజీలతో అయితే అటు సిట్ అధికారులు కూడా తయారు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం మనం అయితే విమానాశ్రయం దగ్గర అయితే ఉన్నాము. గన్నవరం విమానాశ్రయానికి మిథున్ రెడ్డి మరి కాసేపట్లో ఆయన చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి ఆయన వెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా ఆయనకి చుక్కెదురైందని చెప్పొచ్చు. రెండిట్లో కూడా మధ్యంతర బెయిల్ని ఇప్పటికే డిస్మిస్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఫైనల్ ఛార్జ్ షీట్ కంటే కూడా ముందే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని అయితే కనుక వాళ్ళు తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందులో ఏవైతే ఇప్పటి వరకు నిందితులు 11 మంది ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కానీ లేకపోతే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాల కారణంగా కానీ ఏవైతే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఈ జూలై 21 తారీఖు వరకు అయితే కనుక 90 రోజులు అవుతున్న నేపథ్యంలో ముందుగానే 21 తారీఖు లోపే వాళ్ళు ఆ ఛార్జ్ షీట్ని అయితే కనుక ఏసీబీ కోర్టులో దాఖలు చేయవలసిన అవసరం అయితే ఉంది. దాఖలు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే కనుక అది రిమాండ్ ఇంకొంచెం ఎక్కువ పొడిగించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ లోపు కనుక వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే
వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఛార్జ్ షీట్ ని కూడా రెడీ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇటు జగన్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఇటు భారతీ సిమెంట్ చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీని కూడా ఇప్పటికే అనేక విషయాల్లో కీలకంగా అయితే కనుక వాళ్ళు విచారించిన నేపథ్యంలో ఇటు మిథున్ రెడ్డిని కూడా అనేక కీలకమైన విషయాలపైన అయితే కనుక అతను విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా మిథున్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అంటూ వస్తున్న వార్తలకు అయితే కనుక అంటే 24 గంటల సమయం కూడా అటు సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఈ మధ్యలో వాళ్ళు విచారణ తర్వాత ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆల్రెడీ అక్కడ సుప్రీంకోర్టులో కూడా 11 రోజుల గడువు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు సుప్రీంకోర్టు. సో ఇతను ఎవరైతే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా లాయర్ ఉంటారో ఆ లాయర్ కూడా ఇప్పటికే చూసాము ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిధులను అటు ఇటు మార్చారో లేకపోతే ఒక స్కీమ్ ప్రకారం దీన్ని ఎక్కడికెక్కడికి చేరవేయాలి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి కూడా ఈ స్కామ్ లో A4 గా ఉన్నారు. ఈయన కూడా చాలా కీలక పాత్ర వహించారు అంటున్నారు. లోకల్ గా వినిపిస్తున్న మాట ఏంటి? అలాగే పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంటే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏమన్నా కనిపిస్తోందా మీకు? ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్ద హడావిడి వాతావరణం అయితే ఉందని చెప్పొచ్చు. పోలీసులు సిట్ అధికారులు కూడా అక్కడ రెండింతల భద్రతా సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చే లోపే అక్కడంతా సెక్యూరిటీని కూడా ముందుగానే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 3,500 కోట్ల జాప్యం జరిగిందంటూ కూడా ఎప్పుడో నుంచి 90 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలను కూడా వాళ్ళు కస్టడీకి తీసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా ఉన్న నిందితులను కూడా అంటే A1 గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా అనేక ప్రశ్నలు ఇప్పటికే అడిగిన నేపథ్యంలో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకే మిథున్ రెడ్డిని కూడా అంతకుముందు గతంలో ఏదైతే సిట్ కార్యాలయానికి విచారణకు పిలిచిన నేపథ్యంలో అంతకుముందు ఆయన అటెండ్ అయ్యి మాట్లాడిన తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారో అంతకుముందు గతంలో ఆయన సిట్ కార్యాలయం వద్ద బయటికి వచ్చి కూడా ఖచ్చితంగా ఆయన ఎటువంటి జాప్యం చేయలేదు, అతనికి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు హైకోర్టు వద్ద కూడా ఆయనకి ఖచ్చితంగా అది డిస్మిస్ రావడం, ఆ ముందస్తు బెయిల్ ని కొట్టేయడం అయితే కనుక నిజంగా షాకింగ్ గా ఆయనకి అనిపించవచ్చు. కానీ సిట్ అధికారులు ముందుగానే ఇది ఎక్స్పెక్ట్ చేసి ఢిల్లీకి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. సో మిథున్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కీలక పరిణామం అనే చెప్పొచ్చు. ఆయన వచ్చిన తర్వాత కూడా అతన్ని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు ఏంటి అనే దానిపైన కూడా అంటే డిస్టిలరీలలో కూడా అనేక జాప్యాలు అక్కడ ఎలాంటి ఆర్డర్లు ఇచ్చారు అనే వాటిపైన అన్నిటి మీద కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఖచ్చితంగా ఇతని ఆ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికే సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత సిట్ కార్యాలయానికి నేరుగా వెళతారు. ఆ తర్వాత పోలీసులు కానీ సిట్ అధికారులు కానీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారంటే అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏంటనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, మొత్తానికి అటు ఏపీ హైకోర్టు అటు సుప్రీంకోర్టు రెండు చోట్ల కూడా మిథున్ రెడ్డికి నిరాశ మిగిలింది. సో మరి కాసేపట్లోనే ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్తారు. మరి సిట్ కార్యాలయంలో ఆయన ప్రశ్నించిన తర్వాత ఇవాళ ఏం జరగబోతోంది ఏపీలో అన్నది ఉత్కంఠ.